వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలో మినీ సరస్ ఫెయిర్ 2025 నుంచి మరి ఉపాధి మహిళలకి కల్పించాలనే ఒక ఉద్దేశంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నల్గొండ వారు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. అదేంటంటే వాళ్ళ హ్యాండ్లూమ్స్, రకరకాల వంటకాలు, అలాగే వారిలో దాగి ఉన్నటువంటి కళలని ఇక్కడ ప్రదర్శించడానికి ఒక వేదికనైతే కల్పించారు. మరి వాళ్ళ కళల్ని ఎలా బయటపెట్టారు, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరు? కళావతి గారు, ఇక్కడ ఈ ఏర్పాటు చేశారు కదా, సో ఇది మీకు ఎవరు ఎలాంటి ప్రొవైడ్స్ చేశారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ చేస్తారు? వీళ్ళు అన్నీ ఉన్నాయి. సో అంటే ఉపాధి కేవలం మహిళా సంఘాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మెప్మా తరఫున అనేసి చెప్పారు. సో అంటే మీకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అంటే మేము చేస్తాం కదా, అదే ఇస్తారు, వేరే వాళ్ళకైతే ఇవ్వరు. మేము అంటే ఇప్పుడు మీరు ఓన్గా ఇవన్నీ రెడీ చేశారా? మాదే. ఓకే అండి, మీకు దాదాపు ఎంత బడ్జెట్ లోన్ శాంక్షన్ చేశారు దీనికోసం? 5 lakhs. 5 lakhs అంటే మీరు దాన్ని ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టాలా, ఎలా ఉంటుంది? మంత్లీ కడతాం. మంత్లీ దాదాపుగా ఎంత పడుతుంది? అంటే అమౌంట్ తీసుకున్నంత పడుతుంది. అంటే 5 lakhs తీసుకున్నారు అప్రాక్సిమేట్లీ, దానికి మీరు ఎంత పే చేయాలి నెల? అంటే అది ఇయర్లీ ఎన్ని ఇయర్స్ అని, 2 years 3 years అని పట్టి టైం పట్టి అలా వస్తుందండి. సో మరి ఎలా ఉందండి ఇక్కడ బిజినెస్? ఇప్పుడు నల్గొండలో ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఒకటి, సమ్మర్లో చూస్తున్నాము, అన్ని రకరకాల హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాయి. సో మరి మీకు ఎలాంటి స్పందన ఉంది? ఓకే అండి, బాగానే ఉంది. అంటే మీకు ఇక్కడ పొలిటీషియన్స్ కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? ఉంది. అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఫుడ్ కానీ ఇవన్నీ మధ్యాహ్న భోజనం అలాంటివి ఇక్కడ చేస్తారు, ఏర్పాటు చేస్తారు. ఉచితంగానా పేమెంట్? లేదు, ఉచితంగా. ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా నల్గొండ ప్రజలు? చేసుకుంటున్నారు. ఈ రోజు లేరు పబ్లిక్, నిన్న చాలా బాగున్నారు పబ్లిక్. ఎందుకు ఈ రోజు అంటే ఇప్పుడు ఏమనుకున్నారంటే ఇది సాటర్డే వరకే లాస్ట్ డే అని అనుకున్నారు, అట్లనే చేశారు యాడ్. ఇప్పుడు నెక్స్ట్ డే అనేసి మళ్ళీ 2 days పెంచారని కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియట్లేదు. అందువల్ల ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు. అంటే మీరు ఇది ఎన్ని రోజులని అడ్వర్టైజ్మెంట్ మీరు పబ్లిసిటీ చేసాం? 5 days. ఇప్పుడు 5 days కంప్లీట్ అయిందా? నిన్నటికే అయిందండి, సాటర్డేకే 5 days అయింది. 5 days లో బాగుంది. అంటే మెటీరియల్ చాలా మిగిలిపోయినట్టుగా ఉంది కదా, మరి అంటే మళ్ళీ అంటే ఉంటుంది, మరి ఇంత స్టాక్ ఉంటేనే కదా అవుతుంది. అంటే ఇప్పుడు మీరు కేవలం నల్గొండ డిస్టిక్లో మాత్రమే పెడతారా ఈ స్టాల్స్, లేదా వేరు ప్లేసెస్ పెడతాం? హ్యాండ్లూమ్ ప్రోగ్రామ్స్ పెడతాము, మనీ పే చేసింది పెడతాము, ఫ్రీ పెడతాము, నా వాడివి కానీ అన్నీ పెడతాం. నేను అనేది అది కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నల్గొండలో ఈరోజు ఇక్కడ మీరు స్టాల్స్ పెట్టారు కదా 5 days, ఇప్పుడు 5 days టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీ షాప్స్ కానీ ఇవన్నీ ఎక్కడ మీరు షిఫ్ట్ చేస్తారు? మాకు హైదరాబాద్లో ఉంది షాపు, ఓన్ షాప్ ఉంది. అంటే మళ్ళీ ఇది మీ స్వయం సహాయక సంఘాల తరఫునైనా మీరు ఓన్గా ప్రిపేర్ చేస్తారు? ఇది ఓన్గా ప్రిపేర్ చేస్తారు, బయట పెట్టుకోవడం. ఓకే, అంటే మీకు వర్కర్స్ ఉంటారా, మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారా? మొత్తం కటింగ్ అంతా నాది, 2 workers ఉన్నారు. టైం ఉంటే చేస్తాను టీచింగ్, లేదంటే వర్కర్స్. సో ఇందులో ఇది మన చేనేతకు సంబంధించినవి ఉన్నాయా, లేకపోతే నార్మలేనా? కలంకారీ చేనేత. ఇదేమో కలంకారీ వస్తుంది. సో మరి రేట్లు నల్గొండ పట్టణమే కాదు ప్రజలకి అందుబాటులో ఉండే ధరలు ఉంటాయా? ఇది 500, 550, 500 వస్తుంది. అది 750 వస్తుంది. అంటే ఇప్పుడు బయట రేట్లకి కంపేర్ చేసుకుంటే మీ దగ్గర రేట్లు తక్కువగా ఉంటాయా, లేకపోతే ఐటమ్ కూడా బాగుంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది అట్లా. ఇప్పుడు ఇందులో కాటన్ ఉంటుంది, పట్టు ఉంటుంది, మస్రే ఉంటుంది, దాన్ని బట్టి రేటు. ఇప్పుడు కాటన్ ఒక రేట్ ఉంటుంది, మస్రే ఒక రేట్ ఉంటుంది, పట్టు ఒక రేట్ ఉంటుంది అనమాట అట్లా. ఇప్పుడు మీకు సంఘాలని అన్ని సెలెక్ట్ చేసుకున్నారా, కొన్ని సంఘాలను మాత్రమే తీసుకున్నారా? అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని సంఘాలు పడతాయో అంతవరకే తీసుకున్నారు. అంటే తక్కువ ఇప్పుడు మ్యాక్సిమం అయితే 40 numbers ఉన్నారు. మరి చాలా వేలల్లో ఉన్నాయి కదా సంఘాలు, ఉంటాయి అట్లా. అది పెద్దది పెడతారు, అది ఇది ఉంది కదా ఎగ్జిబిషన్, అది పెద్ద ఎత్తున పెడతారు. హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కువ ఎత్తున పెడతారు. సో అంటే మరి దీన్ని బట్టి అన్ని సంఘాలకు న్యాయం జరగట్లేదు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మినీ కదా, మినీ పెట్టారు కదా, ఇది మినీది కదా. ఇది మినీ అంటే మినిమం ఒక 100 అట్లా తీసుకొని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో పెట్టొచ్చు కదా, ఇది చిన్నదే కదా. లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదా, రేపు ఇంకా పెంచుతూ ఉంటారు. ఓకే, మీకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా ఉంటుంది? ఏం లేదు, హ్యాపీగా ఉంది మాకు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.
ఈరోజు మినీ ఫేర్లో భాగంగా మనము జ్యూట్ బ్యాగ్స్ రెడీ చేసే స్టాల్ దగ్గర ఉన్నాము. సో మరి మేడము ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యి ఉండి కూడా మరి ఎందుకు ఈ బిజినెస్ని ఎంచుకున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. హలో అండి. హాయ్. హాయ్ మేడం. మీ పేరు మేడం? శృతి. శృతి గారు, మీరు జాబ్ చేస్తూ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉన్నారని తెలుసు, బట్ మరి ఎందుకు ఈ బిజినెస్ని మీరు ఎంచుకున్నారు? ఇది వచ్చి మన కులవృత్తి కదా మేడం, పద్మశాలీస్. ఇది మన ప్రొఫెషన్. అండ్ ఇందులో అయితే మేము ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం 200 మెంబర్స్కి. 300 లూమ్స్ ఉన్నాయి. నాకు గవర్నర్తోనే బెస్ట్ ఎంటర్ప్రీనర్ యంగ్ ఎంటర్ప్రీనర్ అవార్డు కూడా వచ్చింది. మన వృత్తిని మనం ప్రోత్సహించాలని, ఇంకా నలుగురికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం 9 years బ్యాక్. ఇప్పుడే నేను స్టాల్స్ పెడుతున్నాను బయట. అసలు మార్కెట్ అనేది డైరెక్ట్ కస్టమర్ ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేంజెస్, ఇంకా మనం ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకోవాలా, మార్కెట్లో ఏం నడుస్తున్నాయి, ఇలాంటి అంశాల గురించి అన్ని అవగాహన పెంచుకోవడానికి ఫస్ట్ టైం నేను స్టాల్ పెట్టాను. సో ఇక్కడ సేల్స్ కంటే ఎక్కువ కూడా నాకు మంచి కాంటాక్ట్స్ రావడం, వాళ్ళు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా మేము ఏం ఇంప్రూవైజ్ చేసుకోవాలి, చేంజెస్ ఏం చేయాలి, ఎట్లయితే కస్టమర్కి నచ్చుతుంది, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఫ్యాబ్రిక్లో మోడిఫికేషన్స్ కానీ ఇవన్నిటి మీద అవగాహన కోసమే స్టాల్ పెట్టాను నేను. సేల్స్ కంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది, కాంటాక్ట్ తీసుకుంటున్నారు. సో ఫర్దర్గా కూడా మనకి రిలేషన్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఒకటి తీసుకున్న వాళ్ళు మా క్వాలిటీ చూసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిఫర్ చేస్తారు కదా లోకల్ నుంచి, కానీ మళ్ళీ వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నా కానీ మా ద్వారా కొనుక్కుంటారన్న ఉద్దేశంతో నేను కార్డ్స్ ఎక్కువ పంపిణీ చేశాను. చాలా బాగుంది రెస్పాన్స్ అయితే. సో మీకు అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి, కంగ్రాచులేషన్స్. ఎలాంటి సజెషన్స్ మీకు ఇస్తున్నారు? నేను వీహబ్లో ట్రైన్ అవుతున్నాను లాస్ట్ 3 months నుంచి. అక్కడ యంగ్ ఎంటర్ప్రీనర్స్కి, ఉమెన్స్కి చాలా మంచిగా వాళ్ళు ట్రైన్ చేస్తారు. అంటే లైక్ ఇప్పుడు మీకంటూ ఏదైనా నైపుణ్యత ఉంటే, ఎనీథింగ్ లైక్ మీరు ఏదైనా హోమ్ ఫుడ్స్ మంచిగా చేయగలిగితే, ఏదైనా ఒక ప్రోడక్ట్ లైక్ నువ్వుల లడ్డు, ఏదైనా ఆర్గానిక్ కానీ వేరే ఏదైనా హోమ్ ఫుడ్స్ లైక్ పూసలు అల్లి పర్సులు చేస్తున్నారు, ఇంట్లోనే ఉండి జూట్ బ్యాగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు, కొంతమంది శారీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కొంతమంది డ్రెస్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాగా మీకు సొంతంగా ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని మీరు బిజినెస్గా మార్చుకోవాలనుకుంటే వీహబ్ అనేది ఒక ఉమెన్స్కి మంచి ప్లాట్ఫామ్. వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి చిన్న చిన్న లేబులింగ్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఎలా చేయాలో కూడా ట్రైన్ చేస్తారు వాళ్ళు. సో మనకి ఆల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి తప్పకుండా అది చాలా యూజ్ అవుతుంది. అంటే యాజ్ ఏ ఉమెన్గా మీరు కేవలం ఉమెన్స్కే ఎంకరేజ్మెంట్గా ఉపాధి కల్పిస్తున్నారా, లేదంటే జెంట్స్కి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్? లేదు మేడం, బోత్ ఆఫ్ జెండర్స్ మా దగ్గర ఉన్నారు వీవర్స్. కాకపోతే నేను స్టిచ్చింగ్ చేపిస్తున్నాను గార్మెంట్స్. లాస్ట్ 6 months నుంచి స్టిచ్చింగ్ యూనిట్లో ఉన్నాను. ఇక్కడ మాత్రం నేను నా ఓన్గా, మా హస్బెండ్ బోత్ జెండర్స్కి కల్పిస్తున్నారు, కానీ నేనైతే గార్మెంట్ సెక్షన్లో 11 members ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. అంటే లైక్ ఇంట్లోనే ఉండి బోటిక్స్ అట్లా కాకుండా, షాప్ మార్కెటింగ్ కాకుండా ఇంట్లోనే ఉండి మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ ఆన్ టైం కస్టమైజేషన్ లాగా చేసుకొని వస్తారు. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చూస్తున్నాం కదా, ఎంత చదివినా కానీ అందులో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదేమో. మరి కుల వృత్తుల్ని పోనివ్వకుండా వాళ్ళు దీన్ని ఎంచుకోవడమే కాకుండా చాలామందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారంట. సో రీసెంట్గా అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇలా ఇంకా చాలామంది ఉమెన్స్కి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఆహార ఉత్పత్తుల్లో ఆర్గానిక్ వాళ్ళు ఇక్కడ చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి. సో ఐటమ్స్ ఎలా రెడీ చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి? రాగి మాల్ట్ ఉంది, నవధాన్య రాగి మాల్ట్ ఉంది, మధునాశిని ఉంది, త్రిఫలా ఉంది, త్రికట ఉంది, అశ్వగంధ ఉంది. ఇవి ఎలా రెడీ చేస్తారు మీరు? ఇదా మేడం, చూర్ణం ఏంటది? శొంఠి, మిరియాలు, లవంగాలు. త్రికట దగ్గుకు టాబ్లెట్స్ కాకుండా ఓకే. వాటర్లో మిక్స్ చేయాలా, పాలల్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసుకుని తాగాలి. ఎంత క్వాంటిటీ? 1 స్పూన్. ఒక స్పూన్. చిన్నపిల్లలకైతే ½ స్పూన్. ఓకే.
సో ఇది మీరు ఇంట్లోనే రెడీ చేస్తారు? ఇంట్లోనే రెడీ చేస్తాం మేడం. ఎలాంటి మిషన్స్ ఉన్నాయి. ఓకే. ప్యాకింగ్ మిషన్ ఉంది, గ్రైండింగ్ మిషన్ ఉంది. సో ఇవి దంచుతారా, మిక్స్ చేస్తారా? మిల్లు ఉంది మేడం, పౌడర్ చేసే పల్వరైజర్ మిల్లు ఉంది. సో మరి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మేడం. ఓకే. అంటే రిజల్ట్ ఖచ్చితంగా బాగుంటుంది మేడం. 25 years నుంచి చేస్తున్నాం మేడం. ఇంతవరకు ఏం లేవు కంప్లైంట్స్. గడ్డిపల్లి, ఓకే. గడపల్లి మండల్, గడ్డిపల్లి, సూర్యాపేట డిస్టిక్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి మేళాలో ఎగ్జిబిషన్ పెట్టారా? పెట్టాం మేడం. ఎక్కడ పెట్టారు ఇంతకుముందు? ఇప్పుడు హైదరాబాద్ పెట్టాం, నెక్లెస్ రోడ్లో. పోతే సూర్యాపేట కలెక్టరేట్లో పెట్టాం 26 జనవరి, 15 ఆగస్టు. ఎలా ఉన్నాయి సేల్స్? బాగున్నాయి మేడం. రోజు 10 బాగుంది. రోజు 10,000 పోతున్నాయి. అవునా? 8,000, 9,000, 10,000. ఇవన్నీ కొద్దిగా వీక్ ఉన్నది మేడం. ఉన్నది మేడం. మళ్ళీ నిన్న పోయి తీసుకొచ్చాను మేడం. ఓకే. నిన్నటికి అయిపోయి ఉంటే మళ్ళీ నిన్న కొన్ని లేని తీసుకొని వచ్చాను. ఓకే. చూస్తున్నాం కదా, మరి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇది చాలా న్యాచురల్గా ఉంటుందని ప్రతి చిన్నదానికి కూడా టాబ్లెట్స్ అలా వాడకుండా ఇలా జెన్యున్గా వీళ్ళు ఇంట్లో రెడీ చేసినటువంటి ఐటమ్స్ని ఇలా చూర్ణాలలో వేసి వాటర్లో కానీ పాలల్లో కానీ మిక్స్ చేసుకుంటే కనుక ఇది బాగుంటుందని అంటున్నారు. సో ఇలాంటి వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవని చెప్తున్నారు. చాలామంది అయితే మరి వీకెండ్ కాబట్టి ఫ్యామిలీస్తో విజిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఐటమ్స్? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అమ్మా, అద్భుతంగా ఉన్నాయి. మనకు చూస్తుంటే రేట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి చాలా మనకు ఇక్కడ నల్గొండ జిల్లాలో కానీ ఎక్కడ ఇవి దొరకాయి. మనకు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పట్టణ వాస్తవులకు కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా రేట్లు కానీ నాణ్యత కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి. ఇది నేను రెండోసారి రావటం. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుంటున్నా, మనకు నచ్చి కుండలు కానీ వేరే వేరే ఐటమ్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నాను. ఓకే. సో చూస్తున్నాం కదా, మొదటిసారి కాదు ఇక్కడ ఐటమ్స్ బాగున్నాయి, అలాగే రేటు కూడా బాగుంది, ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయని చెప్పేసి రెండోసారి విజిట్ చేశారంట. సో మీకు స్పెషల్లీ ఇక్కడ ఏం నచ్చింది? అమ్మ ఇప్పుడు మట్టి పాత్రలు ఉన్నాయి చూడమ్మా, అవి చాలా నచ్చినాయి. ప్రతి ఒక్కటి క్లాత్స్ కూడా అవి కూడా కాటన్, ప్యూర్ కాటన్గా మనకు ఎండాకాలం సమ్మర్లో వేసుకోవటానికి మంచిగా చల్లదనం ఉంటుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగున్నాయి క్లాత్స్. ప్రతి ఒక్కటి చాలా వరకు మ్యాక్సిమం అన్నీ నచ్చినాయి నాకు. చూస్తున్నా ఇప్పుడు పెద్దవాళ్ళకంటే కిచెన్కి సంబంధించినవి ఉంటాయి కదా, మీకు స్పెషల్గా ఏం నచ్చింది? డ్రెస్సెస్, టాప్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో క్వాలిటీ ఎలా ఉంది వాటి? క్వాలిటీ కూడా బాగుంది. సో మీరు ఏమైనా షాపింగ్ చేశారా మరి? చేసినాం. ఇది సెకండ్ టైం అంటున్నారు మరి సార్, మీరు కూడా సెకండ్ టైమా? సెకండ్ టైం. సో చూస్తున్నాం కదా, కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు 100% సాటిస్ఫై అవుతున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నారు. సో ఈరోజు చూస్తున్నటువంటి మినీ ఫేర్కి మన నల్గొండ నుంచి చాలామంది ప్రముఖులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో షాపింగ్ చేయడం చూస్తున్నాము. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాము. మనం ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఉన్నాము. సో వాళ్ళ ఫ్యామిలీతో అయితే విజిట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఎలా ఉన్నాయో వారు మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. మేడం, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ వాళ్ళు ఓన్గా రెడీ చేసినటువంటి ఐటమ్స్. సో ఇంట్లో మనకి పచ్చళ్ళు అవన్నీ కూడా ఆర్గానిక్గా ఉంటాయి. సో ఎలా ఉంది? బాగా నచ్చింది నాకు. మొత్తం మంచిగా ఉన్నాయి హ్యాండ్లూమ్ ఐటమ్స్. చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ మంచిగా పెట్టిర్రు. సార్, ఓకే. చూస్తున్నట్టయితే చాలామంది ఇక్కడ ఐటమ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి మీరు ఇలాగే ప్రోత్సాహకంగా ఇంకా ఇలాంటి మినీ సైన్స్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్కి పర్మిషన్ ఇస్తూ మీరు ముందుకు తీసుకెళ్తారు?
అందరికి నమస్కారం అండి. ఈ మీ సరస్ మేళ 4th నుండి 10th వరకు నల్గొండ మున్సిపల్ పరిధిలో జరగడం జరుగుతుంది. దీంట్లో చాలా మంచి స్పందన వచ్చింది. పట్టణంలో ప్రజలు చాలా ఆసక్తిగా అందరూ వస్తున్నారు. ఈ పట్టణంలో ఈ శివాజీనగర్లో ఏర్పాటు చేసిన ఈ మేళాలో మన మున్సిపాలిటీ నుండి మెప్మా ఆధ్వర్యంలో 4 స్టాల్స్ పెట్టడం జరిగింది. ప్రజల యొక్క ఆసక్తి చూసి 4 నుండి ఈ రోజు వరకు 7 స్టాల్స్ పెంచడం జరిగింది. అండ్ వివిధ మున్సిపాలిటీస్ నుండి అండ్ రూరల్ నుండి కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇందులో హ్యాండ్లూమ్ ఐటమ్స్ అండ్ హోమ్ ఫుడ్స్ లాంటి ఐటమ్ ప్రజలు చాలా ఆసక్తి చూపుకుంటూ మంచి స్పందన చూపడం జరిగింది. కావున నేను కూడా ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. ప్రజలు కూడా చాలా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మేళాలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా రావాలని, దీనికి స్పెషల్గా గవర్నమెంట్ కూడా ఒక ఏరియా దీనికి అలాట్ చేయాలని మేము కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు ఇలాంటి మేళాలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా రావాలని కోరుకుంటున్నాను. సో సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే ఇది మినీ మేళా కదా, సో మరి చాలామంది ఇంకా మహిళలు ఉన్నారు కదా, అంటే వీళ్ళు కేవలం ఒక 70 నుంచి 40 మంది మాత్రమే స్టాల్స్ తీసుకున్నారనేది ఒక ఇన్ఫర్మేషన్. సో మినీ గ్రౌండ్ కాకుండా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు దీని స్పందన చూసి మనము రాబోయే రోజుల్లో ఏ విధంగా పెట్టాలనేది, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది చూడడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే దీని స్పందన పబ్లిక్ నుండి చాలా మంచిగా రావడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో దీని గురించి మంచి పెద్ద ఎత్తున పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం కదా, నార్మల్గా మనము ఇంట్లో చేసుకోవడానికి ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకి, జాబ్స్ చేసే వాళ్ళకి తీరిక లేని క్షణంలో కూడా సో వాళ్ళంతా ఇలాంటి మినీ స్టాల్స్ని పెట్టినప్పుడు ఎగ్జిబిషన్లో వాళ్ళు ఇంట్లో రెడీ చేసుకొని వాళ్ళకి అందివ్వడం చాలా హ్యాపీగా ఉందంటున్నారు. సో వాళ్ళు 100% చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ మహిళలను ఇంకా ఎంకరేజ్ చేస్తామని, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే మా నుంచి తప్పకుండా సహకారం ఉంటుందని చెప్తున్నారు. మినీ ఎగ్జిబిషన్ ఫేర్లో ఈరోజు చూసినట్టయితే చాలామంది మహిళలకి ఉపాధి కల్పించడంలో మిల్లెట్స్ ఇక్కడ రెడీ చేశారు. వీళ్ళ స్టాల్లో రకరకాల జ్యువెలరీ అంటే బేసిక్గా లేడీస్కి తెలుసు కదా, యాజ్ లేడీగా నాకు చాలా బాగా నచ్చాయి. సో వీళ్ళు బాగుంది వీళ్ళ ఐటమ్స్ అయితే. మరి క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళ రేట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజల స్పందన ఎలా ఉందో అని అడిగి. హలో అండి, సో వెల్కమ్ టు సత్యం న్యూస్ అండి. మీ పేరు? హారిక గారు, ఎలా ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్, మినీ ఎగ్జిబిషన్లో 5 days నుంచి నల్గొండ పట్టణ ప్రజల స్పందన ఎలా ఉంది? మంచిగా ఉంది మేడం, ఎంకరేజ్ చేస్తున్నారు, రెగ్యులర్ మంచిగా నడుస్తుంది. క్వాలిటీ అయితే మాది బెస్ట్ క్వాలిటీ. సో మీరు కొన్ని ఐటమ్స్ మాకు చూపించగలరా? అంటే వాటి నేమ్స్, సీజర్స్ ఇలా ఉంటాయి కదా, వాటి నేమ్స్. చౌకస్ ఈ సిల్క్ థ్రెడ్తో ప్రిపేర్ చేసినవి, మ్యాట్ ఫినిషింగ్ థ్రెడ్తో చేసింది, స్పెషల్ మ్యాట్ ఫినిషింగ్ లాకెట్తో చేసినవి ఇవేమో హ్యాండ్ మేడ్ వర్క్స్ మేడం మాది. ఈ బీడ్స్ రా మెటీరియల్ అంతా బయట తెచ్చి ప్రిపేర్ చేస్తాము. కొంచెం మల్టిపుల్ యూస్ ద్వారా చేస్తాం. అంటే సో వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది? కలర్ షేడింగ్ అలా కాకుండా ఏముండదు. సో రేట్స్ ఎలా ఉంటాయి మరి బయటతో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర ఎలా ఉంటుంది? కంపేర్ చేస్తే మాకు అక్కడికి ఇక్కడికి 300-400 డిఫరెన్స్ ఉంటుంది. సో మీ దగ్గర తక్కువగా ఉంటుంది. ఓకే, హోల్సేల్ ఇస్తాం. సో మీరు ఇది ఫస్ట్ టైం స్టాల్ ఇక్కడ పెట్టడము, ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ పెట్టారు? ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది, మాకు రెస్పాన్స్ కూడా బాగుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వస్తే ఇంకా ఐటమ్స్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా పెంచుతాం మేడం, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే పెంచుతాము. ఇంకా ఫర్దర్గా వేరే ఐటమ్స్ కూడా తెస్తాము. మల్టిపుల్ చాయిస్గా బిజినెస్ పెంచుకోవాలని మాకు కూడా ఉంది. సో అంటే మేళాలోనే మాత్రమే ప్రదర్శిస్తారా? మీకు ఓన్గా షాప్స్, మీకు పర్మనెంట్ ప్లేస్ ఏమైనా ఉందా? హౌస్లో బిజినెస్ చేస్తాము, ఇంటి దగ్గర చేస్తాము. సో నెక్స్ట్ మీకు ఇది మినీ కదా, సో పెద్ద గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేసి మీకు ఆపర్చునిటీ వస్తే వేరే డిస్ట్రిక్ట్స్లో మీరు వెళ్తారు? వెళ్తాం. మాకు బిజినెస్ డెవలప్ చేసుకోవాలని చాలా ఉంది. సో లేడీస్కి
చాలా అంటే ఇప్పుడు గోల్డ్ కూడా అంత పక్క పెట్టేసి మాక్సిమం ఈ 1 గ్రామ్ జ్యువెలరీ పైన ఉంటుంది కదా. సో ఇందులో ఇంకా డిఫరెంట్గా మీరు ఎలాంటి ఐటమ్స్ చేస్తారు? లైక్ బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ అలా ఉంటాయి కదా, ఓన్లీ నెక్ చైన్స్, లాంగ్ చైన్స్ కాకుండా. సో ఒకసారి చూపించగలరా? ఇలా షార్ట్, ఇలా ఒకసారి అది ఓపెన్ చేసి చూపించగలరా? క్వాలిటీ సింగిల్ లేయర్, డబుల్ లేయర్ ఉంటాయి. సో చూస్తున్నాం కదా, మనము జనరల్గా 1 గ్రామ్ గోల్డ్ ఐటెంలో చూసుకున్నట్టయితే ఇది క్వాలిటీ దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంది. అండ్ అలాగే రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందని చెప్తున్నారు. సో మరి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ మహిళలంతా మనసు ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే వాళ్ళు క్వాలిటీకి తగ్గట్టుగా రేట్లు కూడా పెడుతున్నారు. సో మంచి లాకెట్తో డిఫరెంట్ మోడల్స్, అంటే మెయిన్ మనము సిటీస్లో వెళ్తే కనుక షాపింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మినీ మేళాస్లో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒకసారి ఐటమ్ క్వాలిటీని బట్టి మీరు ఒకసారి తీసుకుంటే కనుక నిజంగా చాలా బాగుంటుంది. సో ఇలాంటి అవకాశాన్ని మరి నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోగలని మేము కూడా కోరుకుంటున్నాం. ఫేర్లో భాగంగా మరి ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా మనతో ఉన్నారు. సో రామలింగయ్య గారిని అడిగి ఇక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది, మరి వారు ఇక్కడ స్టాల్స్ కేటాయించినప్పటికీ బిజినెస్ ఎలా ఉంది, పట్టణంలోని ప్రజల స్పందన ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఇక్కడ మరి స్టాల్స్ అయితే మినీ ఫేర్ ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది. సో ఎలా ఉంది సార్ టౌన్లో? చాలా మంచి స్పందన ఉందండి. మనము అంటే ముఖ్యంగా పెట్టిన ఉద్దేశం పేద ప్రజలు స్వయంగా అంటే చేతి వృత్తుల ద్వారా తయారు చేసుకున్న ఉత్పత్తులు వాళ్ళ పరిధిలో అమ్ముకుంటారు. అయితే అది వాళ్ళని కొంచెం వెలుగులోకి తీసుకురావడంలో మెయిన్ ఉద్దేశం. రెండోది ఏదైతే ఇలాంటి అలవాటు లేని వాళ్ళు, అంటే ఈ ప్రొడక్ట్స్ లేని అలవాటు లేని వాళ్ళు కూడా వీటిని చూసి మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఉత్సాహం వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఒక సరస్సు పెట్టడం వల్ల పబ్లిక్ బయట ఏదేదో రోడ్డు మీద అవి వస్తువులు కొనేదానికంటే మన ఇంట్లో తయారు చేసిన వస్తువులాగా ఒక 500 నుంచి 1000 రూపాయలు పెడితే తినే పదార్థం తీసుకోవచ్చు. డ్రెస్సింగ్ కానీ, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ కానీ, చట్నీస్ కానీ అన్నీ కూడా ఇంట్లో నేచురల్గా మనం తయారు చేసుకోగలి. గతంలో మనకు అమ్మమ్మలు నాయనమ్మలు తయారు చేసినవి మనం తిన్న అలవాట్లో ఇప్పుడు అన్నీ ఎక్కడే కూడా సెంటర్లలో కొనుక్కొచ్చుకునే ఈ వారంలో లేట్గా ఉండొచ్చు. ఏ రోజుకి ఆ రోజు ప్రొడక్ట్స్ వాళ్ళు నైట్ క్లోజ్ చేసినాక పోయి మళ్ళీ నైట్ ఉదయం తయారు చేసుకొని వచ్చి అమ్ముకోవడం. పిల్లలు సాయంత్రం ఫ్యామిలీతో బయటికి వెళ్తే ఒక 500 తీసుకొని వస్తే పిల్లలు సాటిస్ఫై అవుతారు. పిల్లలకు అందరికీ అక్కరం వచ్చినాయి. తినుబండారాలు కానీ, తర్వాత వాడుకునే వస్తువులు కానీ, ఇప్పుడు కాటన్ డ్రెస్సులు, శారీస్, బెడ్షీట్స్ కానీ, షర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఈజీగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు మోటివేషన్ చాలా వస్తుంది. సో మరి 5 days మాత్రమే ఎందుకు సార్ దీనికి యాడ్ మీరు ప్రొవైడ్ చేశారు? అంటే దీనికి బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి. మనకు నబార్డ్ వాళ్ళు చేసిన హెల్ప్ని బట్టి దాని బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి అందులో 2 days ఎక్స్టెన్షన్ కూడా కలెక్టర్ గారు పెట్టిన దాన్ని బట్టి 2 days ఎక్స్టెండ్ చేసిన. యాక్చువల్లీ నిన్న సాయంత్రం అయిపోయేది. ఈరోజు సండే పబ్లిక్ అంతా ఇంటి దగ్గర ఉంటారు, కొంచెం ఎక్కువ సేల్స్ ఉంటుండొచ్చు. వాళ్ళకు కూడా ఇంకా కొంచెం నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మోటివేషన్ అవుతారు అనే ఉద్దేశంలో కలెక్టర్ గారు రిక్వెస్ట్ మీద, అంటే ఈ సభ్యుల రిక్వెస్ట్ మీదనే కలెక్టర్ గారు 2 days ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు దీన్ని ఇక్కడ స్థాపించడం అవకాశం ఉందా సార్? అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్లీ ఉంటుంది. అది ఉమ్మడి జిల్లాలో మనం యాక్చువల్ స్టేట్ వైజ్లో ఫస్ట్ మనమే పెట్టాం. ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క ప్రోగ్రామ్ లాగా మీద తీసుకున్నారు. కానీ అందరూ ఇంకా సాహసం చేయకముందు మనం నల్గొండ ముందు సాహసం చేసాం. మంచి సేల్స్ ఉన్నాయి, అందరూ కూడా హ్యాపీ ఉన్నారు. దానికి కూడా మనము వాళ్ళు వేరే దగ్గర నుంచి వస్తున్నారు, ఫుడ్ ఇబ్బంది అవుతుందని మన PDDID గారు మనం భోజనం మనమే పెడదామని లంచ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే కొంచెం ఉదయం ఏదైనా ఉన్నా చేసుకొని వచ్చైనా ఇక్కడ ఉంటారు, తొందరగా వచ్చి అమ్ముకుంటారు. అదొక ఫెసిలిటీ కూడా మనం కల్పించడం జరిగింది. ఈ సౌకర్యం అనేది సెంటర్లో చాలామంది మహిళలు మాతో మేము మాట్లాడుతున్నప్పుడు మేము ఇంటి చుట్టుపక్కల అమ్ముకునేది ఒకేసారి మాకు సెంటర్లో అంటే బయటికి తీసుకొచ్చి మమ్మల్ని అంటే ఒక ఎక్స్పోజ్ చేశారు అనేది కృతజ్ఞత కూడా చాలా హ్యాపీ చెప్తున్నారు. కృతజ్ఞత కూడా చెప్తున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది ఎప్పుడు ఉంటుంది సార్, ఇంకెప్పుడు ఉంటుంది అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్మెంట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా
చాలామంది బయట ఫుడ్స్ తీసుకుంటున్న టైం, ఎందుకంటే ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి టైం లేక ఇంట్లో రెడీ చేసుకునేంత ఓపిక కూడా లేక, సో ఇలాంటి స్టాల్స్ పెట్టడం వల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి ఇయర్లీ వన్స్ కాకుండా కుదిరితే 2 సార్లు 3 సార్లు కూడా పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు మినీ ఫేర్లోని భాగంగా పచ్చళ్ళు, అంటే ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి పచ్చళ్ళు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో మరి వీటికి ఎలాంటి ఐటమ్స్ ఉపయోగించి పెడుతున్నారు, ఇవి నిల్వ ఉంటాయా లేదా మరి వారిని అడిగి తెలుసుకుందాం. హలో అమ్మ, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టారు? నేను 8 రకాలు పెట్టానండి. వాటి పేర్లు ఏంటి? పండుమిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి, కాకరకాయ, ఉసిరికాయ, కాలీఫ్లవరు, ఎల్లుల్లి పచ్చడి, చింతకాయ, పచ్చి చింతకాయ. అన్ని వెజ్ పచ్చళ్ళు ఇవే పెట్టారా లేకపోతే నాన్ వెజ్ కూడా పెట్టారా? ఇక్కడ తేకూడదంట చేపలు, మటన్ చికెన్ ఇక్కడ తేయకూడదా? తేవద్దండి. పర్మిషన్ లేదా? అసలు ఇక్కడ దేవుడిది సంబంధం ఉందని ఏమో తేవద్దన్నారు. అవకాశం ఉంటే మీరు అవి కూడా రెడీ చేస్తాం మేడం. ఓకే, టీటీడీ కళ్యాణ మండపం కాబట్టి తేవద్దని బయట అయితే జనరల్ గా మీరు రెడీ చేస్తాం మేడం. అంటే మీరు ఈ మినీ ఇప్పుడు ఎగ్జిబిషన్ లోనే కాకుండా ఇంట్లో మీరు ఫంక్షన్లకి వాటికి ప్రొవైడ్ చేస్తారా? చేస్తాను మేడం. ఇంట్లో నమ్ముకుంటున్నాను. రెస్పాన్స్ జనాల నుంచి బాగానే ఉంటుంది మేడం. నాకు నేను రోజు 2-3 కేజీలు అమ్ముతా. నేను ఒక్కరోజు 15 కేజీల వరకు పెట్టుకుంటాను మేడం. అన్ని 8 రకాలు చేస్తాను. కారపొడి, ఎల్లిపాయ, మునగా చేస్తాను మేడం. ఏమి కలప సొంత ప్రాంతంలో చేస్తాను మేడం. అక్కడిక్కడ దేను, ఏ షాపులలో దేను. ఈ పచ్చడి ఇంట్లోనే రెడీ చేస్తాను మేడం. అన్ని సంవత్సరం పచ్చళ్ళే మేడం. ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఇవి పల్లీలు నూనె చేస్తాను నేను. పల్లీలు ఆయిల్ చేస్తాను. 180 రూపాయలు ఉంది, 180 200 ఉంది. గానుగు నూనె అయితే 400 ఉంది. 400 పెడితే వీళ్ళు ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే 50 రూపాయలకి ఇస్తామని అడుగుతున్నారు మేడం. ఈ పావు కేజీ 100 అంటే 50కి అంటున్నారు. ఇది కాలీఫ్లవర్ పువ్వే 50 రూపాయలు. అట్లాంటిది వాళ్ళకి 50కి ఎట్టేస్తాం మేడం. 100 రూపాయలు అమ్ముతున్నా పావు కేజీ. మంచిగానే ఉంది. ఎవరో ఒకళ్ళు తెలియని వాళ్ళు అంటున్నారు, తెలిసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. మంచిగా ఉంది మేడం. నేను ఇంటికాడ 1000 రూపాయలు అమ్మేదాన్ని, ఇక్కడ మాత్రం 1500 2000 అమ్ముకుంటున్నా మేడం. సో నెక్స్ట్ ఎక్కడ మీ ఎగ్జిబిషన్? ఇక మా మహిళా సంఘం తరపున మా మేడలు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్తాం. సో మరి ఏజ్ లిమిట్ ఉంది కదండి, మహిళా సంఘాలలో 60+ ఉన్న వాళ్ళని తీసుకోరు కదా మరి మీరు? లేదండి, ఇంకా నాకు అంత లేదు. ఇంకా 60 వరకు రాలేదు. ఎంగు కాదు కానీ 60 రాలేదు. 58 బాగుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని సంఘాల వాళ్ళకి పడుతుంది మేడం. నన్ను చూసి చాలా మంది నేర్చుకున్నారు. ఏం నష్టం లేదు. నేను స్టార్టింగ్లో నాకు ఇచ్చింది 1,00,000 రూపాయల లోను. మాది హరిశ్చంద్ర గ్రూపు, మాది 28 సంవత్సరాలు. నేనే ఫస్ట్ లీడర్ని. మా సంఘం బాగా నడుస్తుంది. మాకు వాళ్ళందరూ వాళ్ళే తీసుకొని, నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేస్తావు, నీకు అన్ని రకాలు వచ్చు కదా, పచ్చళ్ళు పెడతాం, చికెన్లు, మటన్లు, వంటలు కూడా బాగా చేస్తావు, పెట్టమని మాకు మున్ని వేయడం, మాకు రాసేది సంవత్సరాన్ని మాకు మా మామరాళ్ళు కావాలి వీళ్ళు చెప్తే నేను ఇవన్నీ తయారు చేస్తాను. మరి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్తారా? ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ కలెక్టర్ మేడం, థ్యాంక్స్. ఓకే అండి, చాలా మంచి వాసన వస్తుంది, మంచి స్మెల్ తోటి. కాలీఫ్లవర్ అయితే చాలా ఫ్రెష్గా పెడుతున్నారు. సో గుడ్ స్మెల్ వస్తుంది. అంటే ఇది నిజంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న విధంగా ఉంది. బయట నుంచి ఎలాంటి పౌడర్స్, కెమికల్స్తో కాకుండా మిరపకాయలు, మసాలాలు అన్నీ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చళ్ళు. సో అందరూ ఒకసారి విజిట్ చేయండి. వన్స్ టేస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ మీరే కావాలంటారు. అంతే మేడం. ఈరోజు మినీ ఫేర్లో భాగంగా మనం రకరకాల స్టాల్స్ని అయితే సందర్శించడం జరిగింది. అందులో ఒకటి శానిటరీ ఉత్పత్తులు. సో శానిటరీ ఉత్పత్తుల్లో మనకి చూసినట్టయితే ఇంట్లో మెయిన్గా కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళు ఎలా రెడీ చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నా పేరు రాజిక అండి. ఇవి ఎలా రెడీ చేస్తారు మీరు? అంటే మీకు వర్కర్స్ ఉన్నారా? అవునండి, స్పెషల్గా ఉన్నారు. హోమ్ మేడ్ అండి, న్యాచురల్.
మేము తయారు చేస్తాం. 6 మెంబర్స్ యూనిట్ ఉంది, రామన్నపేట మాది. 8 years అవుతుంది మేము రన్ చేయబట్టి. బాగుందండి. అయితే మాకు యాదాద్రి భువనగిరిలో స్కూల్స్, హాస్టల్స్ ప్రొవైడ్ చేశారు. మేము సేల్ చేస్తున్నాము, సేల్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మాకు అట్లాంటి అవకాశం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఆర్డర్స్ వస్తున్నాయి, పర్లేదు, బాగుంది. సో ఈ 5 daysలో మీ బిజినెస్ ఎలా ఉంది? పర్లేదండి, మంచిగా ఉంది. పక్క వాళ్ళు వాడి నలుగురు చెప్తానే ఇంకా తొందరగా పోతున్నాయి మాయి. వాడి చూసి కొంటాం. ఎందుకంటే మాకు ఈ విలేజ్లో ఫస్ట్ అనమాట మాది ఇంట్రొడ్యూస్ చేయడం, ఫస్ట్ ఈ మండలంలో ఫస్ట్ టైం. వాళ్ళు వాడి ఇంకా నలుగురు చెప్తే వాళ్ళు వాడి తీసుకొని మాకు ఇట్లా సేల్ అవుతుంది. సో మీ ప్రాపర్ ఎక్కడండి? అంటే స్పెషల్గా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పట్టణంలో ఈరోజు షాపింగ్ చేసిన వాళ్ళకి మళ్ళీ మీ ఐటమ్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు? మేము ఇక్కడ అది డిఆర్డీ అని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే మాకు కూడా ఒక స్టాల్ ఇక్కడ ఇప్పిస్తే మేము తప్పకుండా అమ్ముతామని అనుకుంటున్నాం, సేలింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ పట్టణ ప్రజలైతే మీ 100% మీకు కోఆపరేషన్తో పాటు బాగుంది మేడం. మీకు ఈ అవకాశాన్ని కల్పించిన డిఆర్డీకి మీరు ఎలాంటి కృతజ్ఞతలు? చాలా చాలా అసలు చెప్పలేను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము ఇప్పటివరకు అయితే చాలా వరకు మనము ఇంట్లో రెడీ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ని చూసాము. ఇక్కడ వచ్చేసి తేనె ఉత్పత్తులు ఉన్నాయి. మరి ఈ తేనెను వీళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు, దీన్ని ఎలా స్టోర్ చేస్తారు, దీని క్వాలిటీ ఎలా ఉంటుందో అని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హలో, నమస్తే మేడం. వెల్కమ్ టు సత్య న్యూస్. మేడం, మీరు ఈ తేనెను చూస్తున్నాము. సో తేనె చూస్తున్నట్టే అక్షయ హనీ అని ఉంది. సో తేనె తీగల పెంపకం ద్వారా మీరు ఇది సేకరణ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఎక్కడ ఇది పెంచుతారు? అంటే మేము కృషి విజ్ఞాన కేంద్రంలో బీ కీపింగ్ ట్రైనింగ్ చేసినాం మేడం. ఆ ట్రైనింగ్లో భాగంలో 30 తేనె బాక్సులు కొని హనీ తయారు చేస్తున్నాం తోటలల్లో. ఇప్పుడు ఫ్లవర్ను బట్టి హనీ వస్తుంది. సంవత్సరానికి 4 కలర్లు హనీ వస్తుంది. 4 కలర్లు కూడా ఒకే టేస్ట్ హనీ ఉండదు. మేము చూపించేది ఏంటంటే హనీ కంపెనీలో ఒకటే కలర్ ఒకటే టేస్ట్ వస్తుంది. మేము 4 రకాల ప్రొడక్ట్స్ ఇక్కడికి తీసుకొచ్చినాం. 2 రకాలు అయిపోయింది, ఇంకొక 2 కలర్లు ఉంది. మేము నెలకు వచ్చేసి 60 కేజీలు వస్తుంది మేడం. మాకు హనీ మాడులపల్లి పోలీస్ స్టేషన్ పక్కన మా నర్సరీ ఉంటుంది, అక్కడే హనీ స్టాల్ ఉంటుంది, అక్కడే సేల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ పడ్డది కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది. సో మరి ఎలా ఉంది మీ బిజినెస్ ఇక్కడ? మంచిగానే ఉంది మేడం. సో తేనెని మరి అందరూ లైక్ చేస్తున్నారు మేడం. ఆర్గానిక్ కాబట్టి ఫుడ్ దొరకదు కాబట్టి టేస్ట్ చూసి చాలా లైక్ చేస్తారు. మాకేంటంటే మేము 4 రకాల కలర్లు చూపిస్తున్నాం కాబట్టి అని ఒరిజినల్ ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ మేము ఎందుకంటే ట్రైనింగ్ చేసి దానికి ఒరిజినల్ దానికి డిఫరెంట్ అంటే మీరు ఎలా చూపిస్తారు మేడం? హనీ వచ్చేసి 4 కలర్లు ఉంటుంది మేడం. ఒక సీజనల్ బట్టి ఉంటుంది. ఆ సీజనల్లో ఏం కలర్ వస్తుంది, ఎలా వస్తుంది అని మేము చూపిస్తున్నాం కాబట్టి మా దగ్గర నమ్మగలుగుతారు కాబట్టి చాలా మంచిగా హ్యాపీగా సేల్ చేసుకోగలుగుతాం. ఒరిజినల్ దానికి ఇట్లా ఒకసారి అది చూపించగలరా మాకు? అది మీరు ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు కస్టమర్స్కి మీరు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఈ ఒరిజినల్ అంటే ఒక టేస్ట్ పోస్తున్నాం మేడం, ఇంకొకటి గాజు బాటిల్లో వాటర్ వేసి దాంట్లో హనీ పోయాలి. పోసి డైరెక్ట్ అడుగుకి వెళ్ళిపోయింది అనుకో అది ఒరిజినల్, లేకపోతే నీళ్ళల్లో కలిసింది అనుకో అలా డూప్లికేట్ అని చూపిస్తున్నాం మేడం. మీకు అలా ఎవరైనా కస్టమర్స్ మరి ప్రూవ్ చేయమని అడిగిన సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా? ఎదురైతుంది మేడం. మేము ఎప్పుడు హనీ ఎవరైనా అడిగితే ఖచ్చితంగా హనీ టేస్ట్ చేసి ఇలా చూపిస్తాం, లేకపోతే టేస్ట్ ద్వారా చూస్తాం. వాళ్ళు తెలుసుకుంటారు కదా మేడం హనీ ఎట్లా ఉందనేది, ఏ తేనె అనేది కూడా తెలుసుకుంటారు కాబట్టి. మీరు ఓన్గా అక్కడ పెట్టినప్పటికి బిజినెస్, ఇక్కడ స్టాల్స్లో బిజినెస్కి డిఫరెన్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా. సో నెక్స్ట్ స్టాల్స్లో మీరు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మేడం. స్టాల్ మీకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం. సో మీకు ఫుడ్ కానీ వాటరు ఫుడ్ షెల్టర్ అన్నీ ఇస్తున్నారు మేడం, మంచిగా ఉంది. సో మనం కూడా టేస్ట్ చేసేద్దాము. లెట్స్ గో. సో మరి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా నల్గొండ వారి సహకారంతో మరి వాసవి మహిళా సంఘం వారు ఇక్కడ కొన్ని హోమ్ ఫుడ్స్ అయితే రెడీ చేశారు. సో ఈ మినీ మేళాలో వాళ్ళ యొక్క టాలెంట్ అంటే ఇంట్లో చేసినటువంటి ఫుడ్స్ని బయట ఫుడ్స్ తింటే అనారోగ్యం అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇలా ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ తీసుకొని పెట్టారు. సో దీనికి వాళ్ళకి ఎలాంటి సహకారాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరు? నూర్జహాన్ మేడం. నూర్జహాన్ గారు, అంటే మరోలా అనుకోకండి, దాదాపుగా ముస్లిమ్స్ నుంచి ఆడవాళ్ళు బయటికి రారు కదా. అవును మేడం. సో మీరు ఎగ్జిబిషన్లో మీ వంటకాలని ప్రదర్శిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఎలా ఉంది మీకు ఇక్కడ? చాలా బాగుంది మేడం.
చాలా బాగుంది. ఇక్కడ మాకు సేల్ కూడా మంచిగా జరుగుతుంది. ఈ 5 days లో మీకు మీరు అనుకున్నంత రీచ్ అయినాం మేడం. సో అంటే డైలీ ఐటమ్స్ చేస్తున్నారా? డైలీ లేదు మేడం, ఇప్పుడు పొద్దుగులు ఇక్కడ ఉంటున్నాం, నైట్ పోయి చేసుకొని మళ్ళీ ఉదయాన్నే 9-10 కల్లా ఇక్కడికి వచ్చేస్తాం అంతే. ఇక మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వస్తున్నాయా వచ్చిన వాళ్ళ నుంచి? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి అన్ని. ఇవాళ తీసుకుపోయిన వాళ్ళు ఉదయాన్నే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే మీకు ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే హోమ్ డెలివరీస్ అలా ఉన్నాయి మేడం? పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి, ఇట్లా మ్యాచ్ డే అయిన వాళ్ళకి అందరికీ సప్లై చేస్తున్నాం మేడం. అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా? ఇస్తున్నాం. మా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తారు వాళ్ళు, అన్నీ చేస్తుండ్రు. ఇక్కడ మంచిగా మాకు ఇదైంది. మన డిఆర్డి నుంచి కూడా వాళ్ళు ఒక పూట భోజనం కూడా అరేంజ్ చేశారు. మాకు చాలా మంచిగా చూస్తుంది మేడం వాళ్ళు. సో ఈ అవకాశం రావడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడింది? చాలా ఉపయోగపడింది మేడం. అందరికీ తెలిసి వచ్చింది మేము ఎట్లా చేస్తున్నాం ఏంటిది అనేది కూడా వాళ్ళకు కూడా జర అర్థమైంది. ఇంట్లో చేసుకొని ఇంత కష్టపడి వస్తురు కాబట్టి అని జనాలకు కూడా బాగా ఇదైపోయింది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మరి ఇంకా హోమ్ ఫుడ్సే కాదు, అంటే న్యాచురల్గా మనం ఇంట్లో వాడుకోవడానికి ఇప్పుడు అందరూ పింగాణి పాత్రలు, అవి మట్టి పాత్రల్ని మర్చిపోయి చాలా కాలం అవుతుంది. సో స్టీల్, రాగి, ఇత్తడి ఇలాంటివి వాడుతున్న తరుణంలో వీళ్ళు మట్టితో తయారు చేసినటువంటి చాలా ఐటమ్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో వీళ్ళు ఎక్కడ రెడీ చేశారు, వీళ్ళకి ఈ ప్రాసెస్ ఏంటో అని అడిగి తెలుసుకుందాం. నల్గొండ పట్టణంలో ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం శివాజీనగర్లో నిర్వహించినటువంటి మినీ సరస్ ఫెయిర్ 2025లో చాలామంది ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళ సొంత కళల్ని వాళ్ళు బయట పెడుతూ వాళ్ళ యొక్క ఉపాధిని వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఈ ప్రదర్శనలో వాళ్ళకి అవకాశం వచ్చినందుకు వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ని చూపిస్తున్నారో అని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ మేడం. ఇది యాక్చువల్గా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ కదా? ఎస్ మేడం, సెల్ఫ్ హెల్ప్ మీరు ఉన్నారేంటి ఇక్కడ? మా మదర్ వచ్చేసి కొంచెం ఈ మార్నింగ్ వరకు ఉండే కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పేసి విలేజ్కి వెళ్ళారు. మీరు ఈరోజు ఏ స్టాల్ని ఇక్కడ మీరు పెట్టారు? మాది వచ్చేసి మట్టి పాత్రలు మేడం. మా ప్రొఫెషన్ ఇది. మేము పాటరీ ఫ్యామిలీ అనమాట. మాదంతా కూడా తాతల ముత్తాతల కాడ నుంచి మా పాటరీ ఫ్యామిలీనే. మా ప్రొఫెషన్ ఏంటంటే విలేజ్లో మా యొక్క మెయిన్ థీమ్ మట్టి పాత్రలు మొత్తం పూర్వకాలంలో వాడేది, దాన్ని పూర్తిగా మర్చిపోయాం మనం. అందువల్ల మనకు లైఫ్ స్పాన్ అనేది 100 years నుంచి 80 years నుంచి 60 yearsకి వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, బీపీ, షుగర్, డయాబెటిక్ లాంటివి. కానీ సో వీటిని అన్నిటినీ పూర్తిగా కొలాప్స్, మన హెల్త్ని అనేది కొలాప్స్ చేసేస్తుంది. సో అవేర్నెస్ తీసుకెళ్ళనే ఉద్దేశంతో మేము పాటరీ కుటుంబం నుంచి ఇవి అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేడం. మేము మట్టి పాత్రలు, పెరుగు పాత్రలు కావచ్చు, అన్నం వండుకునే పాత్రలు కావచ్చు, వంట పాత్రలు అన్ని రకాలు మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకి చెక్క గరిటెలు, దీంట్లో వండుకొని తినడం కోసం చెక్క గరిటెలు, వాటిని కడగడం కోసం మనకి కోకోనట్ పీల్ ఉంటుంది కదా, వాటితో తయారు చేసిన స్క్రబ్బర్స్ అన్నీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీనికి మాకు SHG డిపార్ట్మెంట్ వాళ్ళు, DRDA వాళ్ళు మాకు పూర్తి సహకారం అందిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు మార్కెటింగ్ సహకారం అనమాట. అంటే దీన్ని తయారు చేయడం ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్లో కస్టమర్స్ దాకా రీచ్ కావడం అది ఒక ఎత్తు అనమాట. సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది మాకు సహకారం చేస్తున్నారు. మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. హైదరాబాద్లో కూడా మాకు మార్కెటింగ్ సహకారంగా అందిస్తున్నారు సార్ వాళ్ళు. అంటే కేవలం నల్గొండ డిస్టిక్లో మాత్రమే మీరు ఈ స్టాల్స్ పెడతారా, లేదా అవుట్ ఆఫ్ కంట్రీస్, డిస్ట్రిక్ట్స్ అట్లా ఏమన్నా? దానికి వెళ్ళలేదు. అయితే కొంచెం ఇది తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందికరం, ఎందుకంటే ప్రొడక్ట్ అనేది మట్టి బ్రేకబుల్ ఐటమ్ కదా. సో కంట్రీస్ దాకా కాదు, కానీ హైదరాబాద్లో మెయిన్ అన్ని బెస్ట్ ఏరియాస్లో పెడుతూ ఉంటాం. ప్లస్ నాంపల్లిలో ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ అని నడుస్తుంది. ప్లస్ కడతల్లో ఒక పిరమిడ్ అని ఉంటుంది, అక్కడికి మొత్తం ఈ ఒక హెల్త్ ఓరియంటెడ్ అవేర్నెస్ ఉన్న ఒక పబ్లిక్ అక్కడికి వస్తుంటారు. అలాంటి ఏరియాస్లో పెడుతుంటాము. ప్లస్ మేము ప్రతి ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ని మేము టచ్ చేయలేం కాబట్టి ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి కదా మేడం, అన్ని చెక్క గానుగ నూనెలు స్టోర్స్ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఆయుర్వేదిక్ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళకి మేము సప్లై చేస్తుంటాం. మెయిన్ మాకు ఎవ్రీ ఇయర్ మార్కెట్, అది ఎవ్రీ మంత్లీ మార్కెట్ కూడా జరుగుతూనే ఉంటుంది. సో మట్టి పాత్రలోనే ఎందుకు వాడుకోవాలనే దానికి చాలామందికి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనము పూర్వకాలంలో పురాతన యాన్షియంట్ కల్చర్ మొత్తం కూడా మట్టి కుండలు వండుకొని తిన్నాం. కారణం ఏంటంటే మనకు ఫుడ్లో కావాల్సిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ అనేవి 100% సక్రమంగా అందుతాయి. ఫుడ్ వాల్యూస్ ఎక్కడ కూడా మన కొలాప్స్ కానియవు. ఈ అల్యూమినియం పాత్రలు మన కల్చర్ కాదు, అవి పూర్తిగా మన ఫుడ్ వాల్యూస్ని పూర్తిగా కొలాప్స్ చేసేస్తాయి. సో అందుకు గాను అవేర్నెస్ తెప్పించే ఉద్దేశంతో మనం మట్టి పాత్రలు అవేర్నెస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి మేడం. ఈ వాటర్ బాటిల్స్ ఏంటంటే బయటికి తీసుకెళ్ళొచ్చు. వాటర్ జగ్స్ ఉన్నాయి, పెరుగు పాత్రలు, ఇవన్నీ అంటే మోడర్న్ పురాతన కాలంలో కొంచెము
అటికలు అట్లాంటివి వాడేది. కొంచెం మోడర్న్గా పాత్రల రూపంలో మనకి ఇప్పుడు ఏదైతే పాత్రలు వాడుతున్నారో అదే పాత్రల రూపంలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు తీసుకొచ్చాము. వాటర్ బాటిల్స్ మనకి CFC క్లోరోఫ్లోరో కార్బన్ అని చెప్పేసి రిఫ్రిజిరేటర్ వాటర్ తాగొద్దనమాట. అది CFC అనేది ఉంటుంది. ఇదేంటంటే మనకు చాలా మన బాడీ టెంపరేచర్ తగిన కూలింగ్ మట్టి కుండలో వస్తుంది. అందుకోసము ఎవ్రీ ఇయర్ మనం మట్టి కుండలు వాటర్ తాగుతాం. అది మనకి సహజంగా కొనుక్కుంటాం. అందుకని ఇది బయటికి కూడా తీసుకెళ్ళొచ్చు. వాటర్ బాటిల్స్ కూడా, జగ్స్, వాటర్, టీ కప్స్ ఉన్నాయి. మన డైలీ నీడ్స్. సెన్సిటివ్ ఉంటుంది కదా అండి మట్టి పాత్ర అంటే, మీరు ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుందా? కాలుస్తాం మేడం, చేసిన తర్వాత బట్టిలో కాలుస్తాం కాబట్టి మరీ గాజు పాత్రలాగా పింగాణి పాత్రలాగా అంత సున్నితంగా అయితే ఉండదు. కొంచెం క్రాక్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అలా ఇలా కొంచెం అంత ఈజీగా అయితే పగలదు. మట్టి అనేది బ్రేకబుల్ ఐటమే కావచ్చు కానీ కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి అంతే. హెల్త్కి చాలా. మరి ఈ 5 డేస్లో మీకు ఎలా ఉందండి ఇక్కడ? ఎక్సలెంట్. ఇట్స్ టూ గుడ్ రెస్పాన్స్ అండి. మాకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెట్టాము, అక్కడికంటే కూడా ఇక్కడ చాలా రెస్పాన్స్ బాగుంది. ఇక్కడ చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి బెస్ట్ స్టాల్ ఇచ్చి మాకు పూర్తి సహకారం చేశారు. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడండి మీ మేళ? ఇక సార్ వాళ్ళు ఇచ్చిన ప్రతిసారి మేమైతే అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు మాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మేము యూజ్ చేసుకుంటాం మేడం, డెఫినెట్గా. చూస్తున్నాం కదా, జనరల్గా చూసినట్టయితే అన్నీ డిఫరెంట్గా ఏది కొత్తగా వస్తే దాన్ని ఫాలో అవుతున్న జనరేషన్ ఇప్పుడు చూస్తున్నాము. సో అలా కాకుండా వీళ్ళు డిఫరెంట్గా మనం చూస్తున్నట్టయితే టీ కప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మట్టి పాత్రలే తీసుకుంటున్నారు. సో ఎంత అద్భుతంగా ఉందంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి వాటిని వినియోగించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు, చూడ్డానికి కూడా చాలా అలంకరణ బాగుంటుంది. సో నల్గొండ పట్టణ ప్రజలు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటివి ఉపయోగించుకొని మన నెక్స్ట్ జనరేషన్కి కాలుష్యాన్ని నుంచి మీరు రిలీజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. కదా నల్గొండలో మినీ సరస్ ఫెయిర్ని 2025ని చాలామంది అయితే ఉపయోగించుకుంటున్నారు. మరి దాంట్లో ఈరోజు చాలామంది మహిళలు అయితే పార్టిసిపేట్ చేశారు షాపింగ్ కోసం. సో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇక్కడ వాటిని ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఎలా ఉన్నాయి మేడం ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి, అన్నీ హ్యాండ్మేడ్ అని చెప్పారు. నిజంగానే క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకొని వచ్చాము. ఈ మినీ సరస్ 2025 అనేది యాక్చువల్గా DRDA వాళ్ళు పెట్టారు. బీయింగ్ ఏ బ్యాంక్ మేనేజర్, SHG గ్రూప్స్ మెంబర్స్ చాలామంది ఇక్కడ నాకు కనిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నాకు తెలిసింది మేడం. రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయండి, క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు, బాగున్నాయి. సో థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళ సపోర్ట్తో ఇంకా చాలామంది లేడీస్కి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో ఈరోజు చూస్తున్నట్టయితే మరి ఇక్కడ శివాజీనగర్లో TTD కళ్యాణ మండపంలో మినీ సరస్ ఫెయిర్ 2025 ఏర్పాటు చేశారు. సో దీనికి అంతటికీ ఇన్ఛార్జ్ మరి సార్ మనతో ఉన్నారు. సో ఇక్కడ ఈ బిజినెస్ ఎలా ఉంది, ఈ స్టాల్స్ చేయడం వల్ల మరి అందరికీ ఎలా ఉపయోగపడింది, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి వాళ్ళని ప్రోత్సహించడం కోసం అయితే ఇది ఏర్పాటు చేశారు. మరి వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. వెల్కమ్. నమస్తే మేడం. సో ఎలా ఉంది సార్ ఈ మినీ ఫెయిర్? మినీ సరస్సు 2025 సంబంధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టేట్ లెవెల్లో సెర్ప్ వారి యొక్క డైరెక్షన్లో మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఒక 5 రోజుల వరకు ఈ ప్రోగ్రామ్ అనుకున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన చూసి ఇంకొక 2 డేస్ మనము గౌరవ మా DRDO గారు అలాగే కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇంకో 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకొని మనము అప్ టు 10th వరకు ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. స్పందన చాలా బాగుంది. రోజు సాయంత్రం ఏంటంటే ఈ సరస్సులో ఎక్కడ కూడా లేని విధంగా కొత్తగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ మేము పెట్టించడం జరిగింది. తద్వారా ఏంటంటే సాయంత్రం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ కొద్దిగా బయట తీయడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. స్పందన కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఈ సరస్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా స్పందన ఉంది. సో మరి 5 డేసే పెట్టారు కదా సార్, ఈ 5 డేస్లో ఆల్మోస్ట్ టౌన్ అంతా కవర్ అయిందా, ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు?
అంటే దీనికి సంబంధించి మేము ముందస్తుగా ప్లానింగ్ ప్రకారము టౌన్ అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇవాళ హాలిడే కాబట్టి ఇంకా కొద్దిగా ఇవాళ కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉన్నది. రేపు కూడా మనం రేపు రోజు క్లోజ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ అంతా కవర్ అయింది మేడం. ప్రచారానికి అది ఇబ్బంది ఏం లేదు. పీడీ గారు అన్నీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం మనం చేస్తాము. ఓకే, చూస్తున్నాం కదా, మరి 5 రోజుల ప్రోగ్రామ్ అనుకున్నారు, కానీ ఇక్కడ జనాల నుంచి వచ్చే స్పందనను బట్టి ఒక 2 రోజులు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగిందంట. సో వీలుంటే మళ్ళీ దీన్ని ఈ సంవత్సరంలోనే మళ్ళీసారి వీళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తానని చెప్తున్నారు ఇన్ఛార్జ్ గారు. సో చూద్దాం. కదా జనరల్గా అన్నీ కూడా ఇంట్లో మనం చేసుకొని ఓన్గా తయారు చేసుకునే విధంగానే ఉంది, కానీ ఇది కొంచెం స్పెషల్ ఏంటంటే బంజారా ఎంబ్రాయిడరీ. సో వీళ్ళు దీన్ని ఎలా రెడీ చేస్తారు, ఇక్కడికి వీళ్ళు ఎలా వచ్చారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో ఇవన్నీ మీరు రెడీ చేశారండి? మేము చేసామమ్మా. సో ఎలా రెడీ చేస్తారు ఇది? ఇవి ఎలా రెడీ చేస్తారు మీరు? శుద్ధి పనితో చేస్తాం. అంటే మీరే ఓన్గా చేస్తారా, మీ కింద వర్కర్స్ చేస్తే మీరు సేల్ చేస్తారా? మేమే చేస్తాం. ఎన్ని చేశారు ఇప్పుడు వరకు, ఎన్ని ఐటమ్స్ అంటే మాకు చూపించగలుగుతారా? అదే బ్యాంగిల్స్ సంథింగ్ అక్కడ ఏదో రెడీ చేశారు కదా. సో ఇది ఏంటండి? ఇది ఏదో బ్లేజర్ లాగా ఉంది, కోట్ లాగా. అవి జర్కిల్ మేడం. అవి అంటే ఇది కేవలం జెంట్స్ బంజారా ఎవరైనా వేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా. సో హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు కదా, ఒక ఐటమ్ రెడీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 10-15 days. సో వీటిని ఏమంటారు? ఇవి తోరన్స్ అంటే పూజకు సంబంధించినవా? జనరల్ గా గడపకి పెట్టుకోవచ్చు. పూజ గదికి అవి అక్కడ ఉన్నవి అన్ని కూడా అన్నీ. సో మీరు ఇక్కడ స్టాల్ పెట్టడం ఇది మొదటిసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా? పెట్టినాం మేడం ఇంతకు ముందు. ఇతర రెస్పాన్స్ మీకు బాగానే ఉంది మేడం. సేల్స్ అవుతుంది, రావడం అవుతుంది, ఇక బాగానే సేల్స్ అవుతుంది. సో 5 daysలో మీరు అనుకున్నంత ఇన్కమ్ వస్తుందా ఇక్కడ? వస్తుంది మేడం. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే హ్యాండ్ పౌచెస్ లాగా అలా ఉన్నాయి కదా. సో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు? ఇవి ఏంటి? ఇవి హ్యాండ్స్కి బ్రాస్లెట్ మేడం. బ్రాస్లెట్ టైప్. సో ఇది హ్యాండ్ పౌచ్. పర్స్. దీని మ్యానుఫ్యాక్చర్ ఎలా ఉంటుంది? అంటే దీన్ని క్లాత్ ఉంటుందా లోపల? మరి క్లాత్ ఉంటుంది మేడం లోపల. క్లాత్ తో స్టిచ్ కేవలం హ్యాండ్ పౌచ్. ఓకే. ఇంకా ఇవి కీ చైన్స్ కి మేడం. అవి లెటర్ కీ చైన్స్ కి. ఇవన్నీ మీరు ఇక్కడ ఇంటి దగ్గర రెడీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు? అవును మేడం. డే బై డే మీ కలెక్షన్ ఎలా ఉంది? డే బై డే 8-9-10,000 అలా ఉంది. ఇప్పుడు మీరు అనుకున్నంత రీచ్ అయిందా జనాల్లో ఇది? అయింది మేడం. ఓకేనా, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్గా ఉంది కదా, సో దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్. ఇది గవ్వలతో రెడీ చేసినట్టుగా ఉన్నారు. సో వీటి రేట్లు మీరు జనాలకి రీజనబుల్గానే ఇస్తున్నారా, లేదంటే హై ప్రైజెస్ చెప్తున్నారా? రీజనబుల్ ఇస్తున్నాం మేడం. మరి హై ప్రైస్ అంటే ఇక ఒకరు తక్కువ. కీ చైన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 40 రూపీస్ వచ్చేసి లాస్ట్ అయితే ఇక 30. సో బయట రేట్ కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంది? బయట మీరు తక్కువకి ఇస్తున్నట్టు అనుకోవచ్చా? తక్కువకి బయట రేట్తో కంపేర్ చేసి తక్కువకి. సో మరి దీని క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. అలాగే ఉంటుంది. అలాగే. సో చూస్తున్నాం కదా, డిఫరెంట్గా బంజారా వాళ్ళు రెడీ చేసినటువంటి కీ చైన్స్ కానివ్వండి, హ్యాండ్ పౌచెస్ కానివ్వండి, బ్రాస్లెట్స్ అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఆల్సో ఇక్కడ వీళ్ళు మిర్రర్తో డిజైన్ చేసి ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో చూస్తున్నాం కదా. సో నల్గొండ పట్టణ ప్రజలకి ఇక్కడ అందుబాటులో వీళ్ళైతే చాలా ఐటమ్స్ చూపిస్తున్నారు. మన అందరూ కూడా ఈరోజు వీకెండ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కదా మినీ సరస్ ఫేర్ 2025ని ఇక్కడ స్టాల్స్ వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ వీళ్ళు డిఆర్డిఏ నుంచి ఇక్కడ మన డిపిఓ సార్ అయితే మనతో ఉన్నారు. సో వీళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఈ మినీ ఫేర్ ఎలా నడుస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ ఇక్కడ ఈ మినీ ఫేర్? ఈ మినీ ఫేర్ అనేది ఏంటంటే గ్రామాల్లో మహిళలు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి జీవనోపాధుల నిమిత్తం కొన్ని కుటీర పరిశ్రమలు వేస్తూ ఉంటారు. అవి ఆ ఊరి వరకే పరిమితం అవుతుంటే వాళ్ళు తిరిగి బయటికి రావాలంటే వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం ఉన్నా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఒక దగ్గర ఉండి పెట్టుకొని పోలేరు. కిరాయిలు కానీ రవాణా భారం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా మనం వాళ్ళ మా ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయాలి, బయట మార్కెట్కి పరిచయం చేయాలి. మన మల్టీనేషనల్ కంపెనీస్ ప్రోడక్ట్ కన్నా కూడా మనకి క్వాలిటీగా ఉన్నాయనేది మనం పరిచయం చేయడం కోసం మన సెర్ప్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో ఇది పెట్టాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సార్, చూస్తున్నట్టయితే చాలా తక్కువ స్టాల్స్ కనపడుతున్నాయి. అంటే టోటల్గా చూసినా కూడా 40 కంటే ఎక్కువ కనపడట్లేదు. సో మరి మహిళా సంఘాలు చాలా ఉంటాయి కదా వేలల్లో, మరి ఎందుకు అందరికీ మీరు ఉపాధి కల్పించలేకపోయారు? ఉపాధి అనేది ఇప్పుడు మీరు తీసుకుంటే 30,000 సంఘాలు ఉన్నాయి. 30,000 సంఘాలకు సభ్యులకు సంబంధించి నల్గొండ జిల్లాలోనే 1,052 కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నాం. ఇట్లా వ్యాపారాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ ఒక్కొక్క ఉత్పత్తికి మనం కొన్ని ప్రాంతాలలో ఇట్లా సరస్ మేళాలు పెడతా ఉంటాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జిల్లా కేంద్రాల్లో పెట్టాలని సెర్ప్ నిర్ణయం తీసుకోవడం ద్వారా జిల్లా పీడీ గారు దాన్ని ముందుకు మొదటగా మా జిల్లా పీడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మన జిల్లాలో మొదలు స్టార్ట్ చేద్దామని. అంటే ఇది జస్ట్ శాంపిల్ అనుకోవచ్చా సార్? ఇది సక్సెస్ అవుతే మిగతా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు రెవెన్యూ డివిజన్ స్థాయికి మేము వెళ్తాం. అక్కడి నుంచి గ్రామాలలో ఏమున్నాయో దాన్ని తీసుకొని వెళ్తాం. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ తయారు చేసిన వాళ్ళందరూ కూడా మనకు బాంబే సరస్కి, ఢిల్లీ సరస్కి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా మనకు చాలా రాష్ట్రాల్లో సరస్సులు జరుగుతుంటాయి. వాటికి కూడా వీళ్ళు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ అంటూ ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళు చూసిన తర్వాత ఇంకా మార్కెట్ని ఎక్కువ చేసుకోవడానికి పోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి బ్రాండింగ్ ఉండదు. అవి ఇవన్నీ గమనించుకొని సెర్ప్ ద్వారా వాళ్ళకు బ్రాండింగ్ ఏర్పాటు చేయించడం, మార్కెట్ ఆన్లైన్ లింకేజెస్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ తోటి, రిలయన్స్ వాళ్ళతో టైఅప్స్ చేయించడం, ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. సో వీళ్ళకి ఇక్కడ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడంతో పాటు వాళ్ళ ప్రోడక్ట్ను నాణ్యమైన రకంగా ఏ విధంగా మల్టీనేషనల్ కంపెనీలకు ధీటుగా ఏ విధంగా దాన్ని ప్యాకేజింగ్ చేయాలి, ఏ విధంగా బ్రాండింగ్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓన్లీ మన డిస్ట్రిక్ట్నే పెట్టిస్తారా సార్, లేకపోతే నెక్స్ట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి మినీ సరస్ ఫేర్లు ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ టైము రాష్ట్రంలో మొట్టమొదటిసారి జిల్లా కేంద్రాలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది సెర్ప్. ఆ సెర్ప్ నిర్ణయం తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా మా పీడీ గారు నా జిల్లాలో నేను స్టార్ట్ చేస్తా అని చెప్పి ఇక్కడ అవకాశం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు నెక్స్ట్ కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, సంగారెడ్డి, ఈ విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా, ఉమ్మడి జిల్లా కేంద్రాలలో కూడా ఈ నెల నుంచి స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఈ సరస్ కార్యక్రమాలు, తర్వాత రెవెన్యూ డివిజన్లకు, తర్వాత గ్రామ స్థాయిలో ఉన్న వాటిని ఆన్లైన్ ద్వారా చేయడానికి ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో మినిమం ఎంత లోన్ వరకు వీళ్ళకి ప్రొవైడింగ్ ఇచ్చారు సార్? ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి ఇక్కడ లోన్ ఇంత అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చేసుకునే వ్యాపారానికి సంబంధించి వాళ్ళ బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఒక సంఘానికి ₹1,00,000 అవసరం ఉంటుంది, ఒక సభ్యురాలకి బిజినెస్కి 10 లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. ఇక్కడ డబ్బుతోటి నిమిత్తం లేదు. 10,000 నుంచి నువ్వు 10 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. వాళ్ళ బిజినెస్ని బట్టి. బిజినెస్కి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. బిజినెస్ నేను పెడతానగానే కాదు, దానికి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎట్లా బ్రాండింగ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, దానికి లీగల్ కంప్లైంట్స్ అంటే లైసెన్స్లు ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము వాళ్ళతో చేస్తాం. ఉదాహరణకు పచ్చళ్ళు FSI సర్టిఫికేట్ తీసుకోవాలి, FSI సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత గ్రామ పంచాయతీ లైసెన్స్లు ఎట్లా తీసుకోవాలి, మన ట్రేడింగ్ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి, దాని ద్వారా గవర్నమెంట్ సబ్సిడీస్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇవి గ్రామ స్థాయి లెవెల్ నుంచి కూడా జరుగుతాయి. సో ఇదంతా మీరే చూసుకుంటారా సార్? వాళ్ళకి కావాల్సిన లైసెన్సులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానివ్వండి, మీ సహకారంతో? ఇది ఒక డిపార్ట్మెంట్ సహకారంతో కాదండి, ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ICDS వాళ్ళు ఉంటారు, ఫుడ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని ఈ మహిళా సంఘాలు వాళ్ళ అప్రోచ్, వాళ్ళు బ్రిడ్జి చేస్తాం మేము. వాళ్ళని కలపడం ద్వారా వాళ్ళకి లైసెన్స్లు వచ్చే విధంగా చేయటం, వాళ్ళు న్యాయబద్ధంగా చట్టపరమైన వ్యాపారాల్లోకి వాళ్ళు ముందుకు సాగే విధంగా మేము చేస్తాం. పారిశ్రామికంగా కూడా వాళ్ళకు నిమ్స్మే నుంచి ట్రైనింగ్ ఉంటుంది, NIRDలో ట్రైనింగ్ ఇస్తారు, RTP ఉంటుంది, RTPలో ట్రైనింగ్, వివిధ జాతీయ రాష్ట్ర సంస్థల్లో చాలా చోట్ల ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కలుగుతాయి. కాకపోతే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వీటిని ముందుకు తీసుకెళ్తుంది. సో చూస్తున్నాం కదా, మినీ సరస్ ఫేర్లో ఈరోజు చూసినట్టయితే ఈ ఎగ్జిబిషన్ని చాలామంది ఉపయోగించుకోవడమే కాదు, వాళ్ళైతే 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. సో ప్రతి ఒక్క ఐటము వాటికి తగ్గట్టుగా క్వాలిటీ కూడా అలాగే ఉంటుందని
చాలామంది ఈరోజు వీకెండ్ కాబట్టి పిల్లలతో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ మరి ఇక్కడ షాపింగ్స్ అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ ఇక్కడ మేము తీసుకొస్తామని, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉందని, మరింత మంది మహిళలకు ఉపాధిని కల్పించే పనిలో ఉన్నామని, ఇది సక్సెస్ అవుతుందా లేదా అని ట్రయల్ లాగా వేశారంట. సో ఇది 100% సక్సెస్ కావడమే కాదు, గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. సో మరిన్ని ఉపాధిలు పెడుతూ ఇలాంటి సైన్స్ ఫెయిర్లను ఇక్కడ ఎగ్జిబిషన్ పెడుతూ జనాలకి మరి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడేలా క్వాలిటీతో కూడినటువంటి ఐటమ్స్ తీసుకురావాలని కోరుకుందాం. కెమెరామ్యాన్ చారితో, స్రవంతి, నల్గొండ.